అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం భార్యని అత్యంత కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు కోసి అలాగే ఉడకబెట్టి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి ఒక చెరువులో కలిపేసిన ఘటన ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. అది ఇక్కడ ఈ పరిధిలోనే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ సంఘటన అనేది జరిగింది. సో మనం ఇప్పుడు ఇందులో ఈ కేసులో నిజ నిజాలు ఏమున్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఇప్పుడు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాము. మనతో పాటు సిఏ గారు ఉన్నారు. ఆయన అడిగి నిజ నిజాలు ఏమున్నాయి ఈ కేసులో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు మాధవి కేసులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఏంటి? ఈ మాధవ్కి సంబంధించి వాళ్ళ మదర్ సుబ్బమ్మ గారు 18th రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక ఎల్డర్ డాటర్ అయినటువంటి మాధవి, ఏజ్ 35 years, 16th రోజు భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఆ రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock అట్లా ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు కంప్లైంట్ మీద మనం ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. మాకున్నటువంటి ఎవిడెన్స్ నైబరింగ్ వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 15th రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినట్లు ఉంది. తర్వాత 15th తర్వాత ఆమె కనిపించట్లేదు. తర్వాత ఈలోగా ఎవరైతే మిస్ అయిన మాధవి ఉందో వాళ్ళ పేరెంట్స్ మా అల్లుడు కూడా ఏమైనా చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తపరచడం జరిగింది. మేము ఆ వేళ కూడా అంటే వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అనుమానాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఏ కోణాల్లో చేస్తున్నారు సార్? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని తర్వాత నైబరింగ్ వాళ్ళని కూడా అందరూ ఉన్నటువంటి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. కేసు ఏమని ఫైల్ చేశారు? ఉమెన్ మిస్సింగ్ కేసు. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అందరూ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఏమన్నా ఎవిడెన్స్ మాకు దొరికితే మీకు ఇన్వెస్టిగేషన్లో చెప్తాము మేము. మనతో పాటు కొంతమంది మహిళా సంఘాలు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మేడం, భార్యను అత్యంత కిరాతకంగా చంపి ముక్కలు చేసి పౌడర్ చేసి చంపేశారు, చెరువులో వేసేశారు అని అంటున్నారు. అసలు ఆ కిరాతకుడిని ఏం చేస్తే అమ్మాయికి న్యాయం జరుగుతుంది? మేము ఏమంటున్నట్టు మేడం, నిన్న మాకు యూట్యూబ్ ద్వారా మాకు తెలిసింది ఆ అమ్మాయిది స్టోరీ చూస్తే. అంతకుముందే 3 days ముందే జరిగిందంట. మళ్ళీ 3 days ముందే వాళ్ళ తల్లిగారు వచ్చి మరి మా పాప కనిపిస్తలేదు అని చెప్పేసి ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చినాక మరి పోలీసు వాళ్ళు ఏం చేయాలో పోయిండ్రు, ఎంక్వైరీ చేసి 3 days నుంచి తిరుగుతున్నామని చెప్తున్నారు. కానీ ఈ 3 daysలలో వాళ్ళు చేసిన విచారణలో మొత్తం అబద్ధాల విచారణ తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే ఒక మహిళ ఆమె కంటనే పిల్లలు, ఆమెకు ఒక తల్లి ఉంటుంది, ఆమెకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒకవేళ భార్యది ఏమైనా తప్పు కనిపించినప్పుడు ఏదైనా చెప్తే వినలేనప్పుడు చట్టాలు ఉన్నాయి. ఒక కోర్టుకు పోవాలి, డైవర్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఏదో నీకు ఇష్టం లేనప్పుడు పక్క జరిగిపోవాలి. కానీ లేదంటే పెద్ద మనుషులలో మాట్లాడుకునేది ఉంటుంది. నీకు ఇష్టం లేనప్పుడు అంతగానం కొట్టి చంపి ముక్కలు చేసి ఆమెను అందులో ఏది ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టి అంట ఎంత ఘోరాతి ఘోరము. ఒక మహిళని అట్లా చంపడం కరెక్ట్ కాదంటున్నాం మేము. మా మహిళా సంఘాలు ఏమంటున్నామంటే ఈరోజు ఆయన ఎట్లయితే చంపిండో అమ్మాయిని అదే రకంగా ఆయనను మా ప్రజలకు అందరికీ అప్పచెప్తే మేమే ఆయనకు శిక్షిస్తాం. ఇట్లనే చాలా అవుతున్నాయి. నిన్న మొన్న కూడా మళ్ళా 2 రోజుల కింద ఒకటి జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయిది ఇట్లనే ఊకున్నా కొద్ది ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఆ యూట్యూబ్లలో కూడా మహిళల మీద ఎంత అసలు ఘోరంగా పెడుతున్నారు. అలాంటివన్నీ కూడా బంద్ చేయాలి. అవి బంద్ చేయకుండా ఇలాంటివన్నీ ఎట్లా ఆ పిల్లలంతా ఇని కూడా 18 years ఒక 6 month పుట్టిన పిల్లల కాడకించి ఒక 60 ఏళ్ళ వయసు వరకు కూడా అసలు ఎక్కడ తిరగాలన్నా కూడా ఇంట్లోకించి వెళ్ళాలన్నా కూడా నిన్న నాకు అందిన అప్పుడు అక్కడ సంఘటన జరుగుతూనే ఉంది. ఒక ఫ్యామిలీ భార్యాభర్తల గొడవ వచ్చి ఇగో నన్ను కూడా ఇట్లనే చంపేశాడు నా భర్త అని వెంటనే అక్కడ భయం పుట్టుకొస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? మనకు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా కరెక్ట్గా మనకు అమలు చేస్తే మహిళల పైన ఈరోజు ఆ సంఘటనలు జరగాయి. ఎవరు తప్పు చేస్తున్నారు? మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ సలహాలు ఇవ్వరు. ఒక ప్రభుత్వం జరిపినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. కానీ ప్రతి దాంట్లో వాళ్ళే ర్యాలీలు వాళ్ళే ధర్నాలు చేస్తే ఎక్కడికొచ్చి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ధర్నాలు ర్యాలీలు చేయాలంటే మహిళలు చేస్తారు లేదా ప్రజలు చేస్తారు. ప్రజలు చేసే పని మీరే చేస్తారు, మళ్ళీ చట్టాలు చేసే పని మీరే చేస్తారు. మరి ఇప్పుడు ఎవరు చేయాలి ఈ పనులన్నీ? మహిళలకు ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆపాలనుకుంటే ప్రతిదానికి కూడా గవర్నమెంట్ దగ్గర కొన్ని ఉంటాయి. అవి ప్రజలకు అందించాలి. అందిస్తే మంచి జ్ఞానం అనేది
తెలియజేయాలి, మంచి జ్ఞానం తెలియజేస్తలేరు. అన్ని తప్పుడువే అన్ని ప్రచారం చేస్తున్నారు. మంచిది అన్నది నేర్పిస్తే వాళ్ళు రేపు ఎట్లా, ఇప్పుడు చిన్న పిల్లలు ఈరోజు మా అమ్మను హత్య చేసి చంపిరంటే వాళ్ళ మైండ్ ఎట్లుంటుంది రేపు పెద్దగా అయినాక, వాళ్ళ లైఫ్ ఎట్లా నడుస్తుంది అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు చూడు, నిన్న నుంచి మేము పిఎస్లో నిన్న పొద్దున్న 10 గంటలకు పోయి అడిగితే మధ్యాహ్నం వరకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు. అది కాకుండా ఇప్పుడు ఎందుకంటే తెలిసిన వాళ్ళకు ఇంకొకరు కూడా జాగ్రత్త పడతారు కదా, రేపు ఇంకొక అమ్మాయి మీద జరగకుండా ఉంటుంది కదా. అట్లా లేకుండా ప్రతిదీ కూడా తప్పే చేస్తున్నారు. దీని మీద మేము ఖండిస్తున్నాం. ఏంటంటే ఏ దానికైనా కూడా చట్టం అనేది ఒక మంచి చట్టం తీసుకురావాలి. మహిళల పైన గౌరవించేటట్టు, మహిళలకు అన్యాయం జరగకుండా ఉండడం కోసమే ఒక మంచి చట్టం తీసుకురావాలని కోరుతున్నాం. దిశ చట్టం తీసుకొచ్చిరు, ఏం చేసిరు? నిర్భయ చట్టం తీసుకొచ్చారు, ఏం చేసిరు? అప్పటి మట్టుకే అది చట్టాలు తీసుకొస్తారు, అప్పటి మట్టుకే. కానీ మాకు ఎటువంటి న్యాయం అన్నా జరుగుతలేదు మేడం. మా మహిళల మీద చాలా 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 అన్యాయం జరుగుతుంది. దీని మీద మేము ఫుల్గా ఖండిస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు బాకారం లావణ్య. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇక్కడికి మీర్పేటకు రావడం జరిగింది. అంబేద్కర్ పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాల్ని. మీర్పేటలో పోలీస్ స్టేషన్కి మేము మార్నింగ్ రావడం జరిగింది. గత 3 రోజులుగా భార్యాభర్తల మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. వెంకట మాధవి ఆయన మీద, గురుమూర్తి మీద. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్య అసలు తప్పు ఎక్కడొచ్చింది? అంత పెద్దగా శిక్షించాల్సిన అవసరం ఏముంది? అంతగానం తప్ప ఆమె ఏం చేసిందని చెప్పేసి. తప్పు చేసింది నువ్వు ఆల్రెడీ ఆర్మీలో ఉండి నువ్వు వచ్చినవి. ఆర్మీ అంటే నీకు దేశభక్తిలో నువ్వు ఆర్మీలో చేసేటప్పుడు భరతమాతని ఇలాగే నరికి చంపిపెట్టమని చెప్పిరా? భరతమాత బిడ్డలం మేమంతా. భరతమాత బిడ్డలకే ఇక్కడ రక్షణ లేనప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలిల వరకు ఎక్కడ కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అన్యాయాలు ఎక్కడ చూడు మహిళలే మోసపోతున్నారు, మహిళలే నష్టపోతున్నారు. ఎక్కువ కష్టపడేది మహిళలే, ఎక్కువ నష్టపోయేది కూడా మహిళలే. ఈ మహిళల కోసం నిర్భయ చట్టం అని, దిశ చట్టం అని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా, గత ప్రభుత్వంలో తీసుకొచ్చినా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో కూడా మాకేమైనా న్యాయం జరుగుతుందా, కొత్త చట్టాలను ఏమైనా తీసుకొస్తారా అని చెప్పేసి మేము కూడా ఎల్బీ నగర్లో చిన్న 4 సంవత్సరాల బేబీ మీద జరిగినప్పుడు మేము పెద్దగా ఖండించినాం. మేము మహిళా సంఘాల నాయకులు వాళ్ళందరం కూడా పెద్దగా ఖండించినాం. మీరు కొత్త చట్టాన్ని కంపల్సరీ మా మహిళల కోసం మీరు తీసుకురావాలి. ఈ చిన్నపిల్లలు అంత కిరాతకంగా, అంత చిన్నపిల్లల మీద ఏం కనిపిస్తుంది అని చెప్పేసి మేము అప్పుడే మాట్లాడినాం. మేము దీనికి కారణము డ్రగ్సా, డ్రింకా, దీన్ని మీరు ఖండించాలి. ఇది ఖండించకపోతే ఇవి పెద్దగా అయితేనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము మీకు నిజంగా చెప్తున్నా, మీరు మగ పుట్టుక పుట్టుంటే సిగ్గు, శర, మాన, మర్యాద, ఇజ్జత్ ఏమన్నా నిల్వ ఉంటే గనక ఖచ్చితంగా రిటైర్ ఆర్మీకి గనక ఒక అమ్మకి అయ్యకు ఉట్టుంటే గనక ఆ రిటైర్ ఆర్మీకి గనక ఉరి శిక్ష అయ్యలేదనుకో మేమందరం చెలో అసెంబ్లీ ముట్టడానికి మహిళా సంఘాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మహిళా సంఘాలు అందరం కూడా చెలో అసెంబ్లీ అని చెప్పేసి మీరు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు, అతన్ని ఉరి శిక్ష వేసేంత వరకు కూడా మేము అక్కడికి వచ్చి ధర్నా చేస్తామని మా మహిళా సంఘాల ద్వారా తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై పూలే. ఇక్కడ జరిగిన ఇష్యూ అదే గురుమూర్తి తన భార్యను చంపడము సంక్రాంతి రోజు, అంటే ఎవరు లేనిది చూసి అక్కడ చుట్టుపక్కల చూసి అందరూ సంక్రాంతి సందర్భంగా అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయినరు. అది చూసి అతను అక్కడెక్కడ ఎవరు లేరు అనేసి తను ఆమెను కొట్టి రాత్రి సినిమా కూడా తీసుకెళ్ళిండంట. ఆమెను ఒంటరి దాన్ని చేసి ఆమెను రెచ్చగొట్టి, అతను తాగి రెచ్చగొట్టి తనను రోకల్ బండతో కొట్టి కోసి, మళ్ళీ అతని దగ్గర ఆల్రెడీ అవి అది కోళ్ళను మేకలను కోసే ఒక చెక్క ఉన్నది. అట్లాంటి దాని మీద తను చాకులతోటి మొత్తం ముక్కలు అంటే 72 ముక్కలు చేసినా అని ఆయనకు ఎంత జ్ఞాపకం ఉందంటే, అతను తాగి చేసిందని కాదు, ఆయనకు అంత కసి ఆడవాళ్ళ పైన, ఆ భార్య పైన, తను సహజీవనం చేసిన ఒక భార్య పైన గంత కసి ఎందుకున్నది? వాడు పుట్టింది ఒక ఆడదానికి, వాడేమీ మొగుల మీదకి వెళ్ళి ఊడిపడలేదు. వాడు ఒక ఆడామె పాలు దాగి బతికినోడే. కానీ ఆడదనే భార్య అనేసరికి అంత కసి తీర్చుకోవాల్సిన అవసరం లేదు వాడికి. ఒకవేళ ఆమెకి ఏమన్నా నీకు అనుమానం ఉన్నా, నీకు వానికి అక్రమ సంబంధాలు ఉన్నా భార్యకు విడాకులు ఇచ్చేసేయాలి. అది మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టంలో ఉన్నది, అది పాటించాలి. కానీ వాడు
వెనకట జరిగిన మనువాద సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు. అంటే భార్య తన సొంత ఆస్తిలాగా ఫీల్ అవుతున్నాడు. కొట్టినా చంపినా ఏం కాదు అనేసి ఆనవాళ్ళు లేకుండా చేసి నన్ను ఏం చేసుకుంటారా అనేసి పోలీసులకే సవాలు విసురుతున్నారు అన్నారు. వాడు నేను చంపిన అనే ఆనవాళ్ళే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాడు ఆనవాళ్ళు లేకుండానే ఉడికించి ఎండబెట్టి పొడి వేసి చెరువులో పడేసినాను అంటున్నాడు. అట్లాంటిది వాడు చెప్పిందే ఆనవాళ్ళు తీసుకొని అదే సాక్ష్యంగా తీసుకొని వానికి కఠిన కారాగార శిక్ష విధించి వానికి లైఫ్ పడాలి. అందరు వానికి మాత్రం ఉరి శిక్ష ఖరారు చేయాలనే అనుకుంటున్నాం. ఎందుకంటే వాడు అంత కిరాతకంగా ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేదు. పిల్లల మీద అత్యాచారాలు చేసిన కానీ ఇంత కసి ఒక ఆడామంటే అంత వాడి సొత్తా, ఎవరికి ఎవరు సొత్తు కాదు. భార్య అయినంత మాత్రం సహజీవనం చెయ్యాలి, ఒక ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప ఇట్లాంటివి తీసుకురావద్దు. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చూడాలి, వానికి శిక్ష విధించాలి, కంపల్సరీ వానికి శిక్ష వేయాలి. వానికి ఏ చట్టము వర్తిస్తుందో ఆ చట్టము వేయాలి. దిశా చట్టము వర్తిస్తుంది, దానికి దిశా చట్టము వేయాలనేసి నేను కోరుకుంటూ మీ ఛానల్కి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం, దీనిపైన ఏ అప్డేట్ చెప్పట్లేదు పోలీసులు, ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, క్లూస్ ఇంకా ఏమీ దొరకలేదు అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఆంధ్రప్రభ న్యూస్కు జై భీమ్. నా పేరు కంబాలపల్లి శాంత, రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు. గత 15వ తారీఖు రోజు జరిగిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీర్పేట్ మున్సిపాలిటీ దగ్గర జిల్లల్గూడ గ్రామంలో మరియు వెంకట్ మాధవి మీద జరిగిన హత్య మరియు తన భర్త మరియు అతను ఈ రాక్షసుడా మానవుడా అనేది మరి పోలీస్ వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే వాడు తన భార్యను చంపి 72 ముక్కలు చేసి కోసి బోన్స్ను ఎక్కడివక్కడ తీసుకువెళ్ళి అదే రోట్లో వేసి రోకల బండతోటి దంచి ఆ యొక్క పొడిని జిల్లల్గూడ చెరువులో వేసిండనే విషయాన్ని తను పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎస్ఐ గారి ముందరనే ఆ పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయినప్పుడు మరి పోలీస్ వాళ్ళు దీన్ని ఎందుకు కప్పి పెడుతున్నారు అనే విషయాన్ని ఈ పోలీస్ వాళ్ళకి తన భర్తకే తెలుసు. వాళ్ళ అత్తకి మరి నా భార్య కనబడటం లేదని చెప్పి మళ్ళీ ఫోన్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ దేశంలో నువ్వు ఒక ఆర్మీ జాబ్ చేసి భారత మాతలను వెలికి తీసుకొని చేతిలో పట్టుకొని ఈరోజు భారత మాతకు పుట్టిన బిడ్డవు. నువ్వు భారత మాతల్నే నరికినవు కాబట్టి నువ్వు భారత మాతలు నరికినంత మాత్రమే ఈ దేశాన్ని కాపాడిన ఆర్మీవి కావు. ఎందుకంటే ఒక రాక్షసుడివి, నీకు ఏదో ఒక అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు నీ భార్యను 72 ముక్కలను చేసి పొడి చేసి చెరువులో పడేసి వచ్చినావు. ఈ చట్టం అనేది, ఈ రూల్స్ అనేది దిశా చట్టము మరియు నిర్భయ చట్టము ఎలాగైతే ఈ రాష్ట్రంలో మరి అలాంటి చట్టం తీసుకొచ్చిరో అలాంటి చట్టాన్ని కూడా ఈ యొక్క వెంకట్ మాధవికి తీసుకురావాలి. తన పిల్లల్ని కూడా చూడకుండా వాడు నరికేశాడంటే ఎంత ఘోరమైంది అని చెప్పి మేము చాలా ఖండిస్తున్నాము, కూడా బాధపడుతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాం మేము ఒక్కటే, తెలంగాణ వచ్చిన తర్వాత మహిళల మీద అడుగడుగున హత్యలు జరుగుతున్నాయి. అర నిమిషం పుట్టిన పాపకాడు నుంచి 70 ఏళ్ళ ముసలవ్వ వరకు కూడా హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఇదేంటిదంటే ఈ దేశంలో గంజాయి తర్వాత వైన్సులు ఇవన్నీ బంద్ అయితేనే కనుక ఈ హత్యలు అనేటివి స్త్రీల మీద తగ్గుతాయని చెప్పి నేను చెప్తున్నాను ఈ వీడియో ముఖంగా. కాబట్టి మా యొక్క మహిళలకు రక్షణ కావాలంటే ఏ ప్రభుత్వాలైనా సరే మహిళలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముందు గంజాయి డ్రగ్స్ ఈ యొక్క వైన్స్లన్నీ బంద్ చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. అమ్మ, ఈ కేసు విషయాన్ని మీరు ఎలా పోరాడాలని అనుకుంటున్నారు? తోటి మహిళతో సమానం కాబట్టి నేను ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి అందరూ మహిళ అంటే మొత్తం ఏపీ తెలంగాణ అందరూ లేడీస్ కలిసి అంత మహిళలు కలిసి ఐకమత్యంగా పోరాడి న్యాయం జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి వాళ్ళకి అతి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇదండి, స్థానిక మహిళా సంఘాలందరూ కూడా మాధవికి న్యాయం జరిగే వరకు, నిందితుడికి శిక్ష పడేంత వరకు పోరాడతామని అంటున్నారు. సో కెమెరామెన్ సతీష్తో సంతోషి, మీర్పేట్ నుంచి.